ఆయన మమ్మల్ని నేను తండ్రి ప్రభా ఇక్కడ ద్వారా తండ్రి ప్రభా మా ప్రమోక్షణ తండ్రి ప్రభా రుచిపాప గ్రామం వరకు తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించే విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా గణపరుస్తున్నాను ప్రభా ఆయా నీవేనా తండ్రి ప్రభా మేము నన్ను తండ్రి ప్రభా మంటలు తండ్రి పట్టుకొని నన్ను తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా నీవే మహిమ పొందుకోమని ప్రార్థించుకుంటున్నాను నన్ను తండ్రి ప్రభా వాక్యం చెప్తున్నా తండ్రి ప్రభా అన్నను జ్ఞాపకం చేసుకొని నన్ను తండ్రి ప్రభా అన్నను కూరగా వాడుకోమని నన్ను తండ్రి ప్రభా నీవే సహాయం జరిగించమని నీవే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ముందుగా దేవాదేవునికి వందనాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మంచి ఆదివార దినము, పరిశుద్ధమైనటువంటి దినము. ఈ విశ్రాంతి దినములో ఆచరించుటకు దేవుడు కృప చూపినటువంటి విధానం బట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకందరికీ కూడా తెలుసు, ఈ వారం ఎండలు ఎక్కువగానే పెట్టి ఉన్నాయి. వర్షాలు కూడా రావడం వల్ల చాలా వేడి ద్వారా మనం ఏం చేస్తా ఉన్నాం, చాలా అలసిపోతా ఉన్నాం. చూసుకుంటే చాలా మంది కూడా అనారోగ్యముల చేత ఏం చేయబడతా ఉన్నారు అంటే చనిపోతా ఉన్నారు. వేడికి తట్టుకోలేక చనిపోతా ఉన్నారు. మనం చూసినట్లయితే గన ఈ వారంలోనే కుచ్చుపాప గ్రామంలోనే చూసుకుంటే ఇద్దరి వ్యక్తులను మనం కోల్పోయి ఉంటాము. ఈ నెలలో 4 వ్యక్తులను. హల్లెలూయా. కానీ ఆ 4 వ్యక్తిలో మృతులైనటువంటి వారి మధ్యలో మనం లేకపోకుండా ఇక్కడ ఉన్నాము అంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది స్తుతిస్తా ఉన్నారు ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప అయ్యా. హల్లెలూయా. అనుకుంటా ఉండొచ్చు, బయట ఉన్నటువంటి వ్యక్తులు చాలా సంపాదించుకుంటా ఉన్నారే. హల్లెలూయా. వాళ్ళు ఆస్తులు కూడా పెట్టుకుంటా ఉన్నారే, అంతస్తులు కూడా పెట్టుకుంటా ఉన్నారే, బంగారు సంపాదించుకుంటా ఉన్నారే, వెండి సంపాదించుకుంటా ఉన్నారే, భూములు సంపాదించుకుంటానే ఉన్నారే అనేసి మన హృదయాలు ఏం చేస్తాయి, కలత పుట్టిస్తా ఉంటాయి. హల్లెలూయా. మన ఆలోచన విధానాన్ని ఏం చేస్తా ఉంటాయి, ఈ లోకం వైపు తిప్పుతా ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఇవి ఏవైతే ఈ లోకంలో ఉన్నాయో ఈ లోకంలో ఉన్నటువంటి ఏవి కూడా శాశ్వతము కాదు. హల్లెలూయా. ఏవైనా శాశ్వతంగా ఉంటా ఉన్నాయా? ఏమైనా శాశ్వతంగా ఉన్నాయా? ఈరోజు మీరు చెప్తా ఉన్నారు 4 వ్యక్తులని మన గ్రామంలో మనం కోల్పోయినాం అనేసి చెప్తా ఉన్నాం. ఆ 4 వ్యక్తులు వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళినారు? హల్లెలూయా. ఏమి కూడా తీసుకొని పోలేదు. బట్ కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయి ఆడ పడుకోబెట్టిన తర్వాత వెళ్ళినటువంటి వారు మాట్లాడుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఏమనేసి మాట్లాడుకుంటా ఉంటారు? ఒక చెడ్డ వ్యక్తి చనిపోతే గన పోతే పోయినాళ్లే, దరిద్రం పోయింది. హల్లెలూయా. ఎంతమందిని ముంచినాడో, ఎంతమందిని నాశనం చేసినాడో, ఎంతమందిని చెడగొట్టినాడో అనేసి ఏం చేస్తాం, తిట్టుకొని ఆ ముఖాన్ని చూసేసి వచ్చేస్తాం. నిజమా కాదు? హల్లెలూయా. అలాగనే ఒక మంచి వ్యక్తి, మీరు ఎవరింటి దగ్గరికి వెళ్ళినా కానీ సహాయం చేసేటువంటి వ్యక్తి, మీకు ఏం భోజనానికి లేకపోతే బియ్యానికి లేకపోతే ఆ బియ్యం తీసుకొని వచ్చేసి మీకు పెట్టినటువంటి వ్యక్తి చనిపోతే కన్నా అయ్యో ఎంత మంచి వ్యక్తిని కోల్పోయి ఉన్నాం. హల్లెలూయా. ఏమంటాం, ఎంత మంచి వ్యక్తిని కోల్పోయి ఉంటాం. అది ఆ వ్యక్తి ఉండి అంటే నాకు ఏదో ఒక చోట సహాయపడి. హల్లెలూయా. ఇట్టి రీతిగా మనం ఏం చేస్తా ఉంటాం, మంచిని మన నోటితోనే మాట్లాడుతా ఉన్నాం, చెడును కూడా మన నోటితోనే మాట్లాడుతా ఉన్నాం. హల్లెలూయా. పోయిన వారం కాక ఆ పోయిన వారంలో నేను వచ్చినప్పుడు మీకు అందరికీ చెప్పినాను ఏమనేసి, మీ నోటి నుంచి వచ్చి ఏ మాట అయినా కానీ హల్లెలూయా ఏం చెప్పాలని చెప్పినా మంచిగానే రావాలా, మంచిగానే బోధించాలా,
మంచిగానే చెప్పాలా. ఎవరైతే చనిపోతా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా కానీ ఏం చెప్పాలని చెప్పినా భయపడమాకండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎవరైనా అప్పుల సమస్యలతో బాధపడతా ఉంటే ఏమని చెప్పినా మీరు భయపడమాకండి, నా దగ్గర అయితే డబ్బులు లేదు, నా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన నోట ఏముండాలి అంట? మంచి మాటలు ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి పోకిరి మాటలైనను, బూతులైనను, సొరసోక్తులైనను క్రైస్తును నమ్మినటువంటి బిడ్డలకి తగ్గవు అనేసి దేవుని వాక్యం సెలవిచ్చింది అనేసి పోయిన వారం కాకోకుండా ఆ పోయిన వారం నేను చెప్పి, హల్లెలూయా, పాత జీవితాన్ని వదిలిపెట్టి రోత జీవితాన్ని వదిలిపెట్టి మనం వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని తగ్గవు అనేది చెప్పిన. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ దినం ఏం మాట్లాడబోతా ఉన్నాడో, ఎలా దేవుడు మాట్లాడతాడో పరీక్షించి తెలుసుకుందాం. హల్లెలూయా. చూస్తాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనము. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినండి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు శ్రద్ధగా వింటారో, నేను చెప్తాను చూడండి, రోగాలు వస్తా ఉన్నాయి అనేసి నువ్వు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లే. హల్లెలూయా. నా దగ్గర నొప్పులు ఉన్నాయి, నాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి అనేసి నువ్వు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లే. అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లే. రోగం వచ్చినప్పుడు, లేకపోతే బాగలేనప్పుడు, నీ స్థితి బాగలేనప్పుడు, నీ కుటుంబ పరిస్థితి బాగలేనప్పుడు, హల్లెలూయా, ఆపరేషన్ల కాడికి వెళ్దాం, ఈ సోదరి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకోవాల్సిన అవసరం లే. ఏదైతే వాక్యం చెప్పబడతా ఉందో ఆ వాక్యాన్ని విని నీవు గన గుర్తు పెట్టుకుంటే గన, హల్లెలూయా, ఈ లోకంలో మెడిసిన్స్ వేస్తే ఎలా పని చేస్తుందో, ఇప్పుడు మాత్ర వేసుకుంటేనే నాకు నొప్పులు తగ్గిపోయినాయి అంటా ఉంటాను. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకుంటావో నీ యొక్క అణువును కూడా ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం తిన్నప్పుడు కానీ, నీళ్లు తాగినప్పుడు కానీ మన రక్తంలో ఎలాగైతే కలిసిపోతా ఉన్నాయో ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో, అయితే ఈ వాక్యం నీకు డబ్బును సంపాదించుకొచ్చి పెట్టదు, నీకు ఆరోగ్యాన్ని తెస్తుందా తేడా అని నేను చెప్పను. అయితే ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఈ నరానికి కూడా బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నువ్వు భయపడతా ఉంటే ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. భయం వల్లనే కదా మనం రోగాలు వచ్చేది. ఏమంటారు? చిన్నపిల్లోని భయపెట్టమాకండి, ఏడిపించాకండి, వాడు భయపడితే వాడికి ఏమొస్తుంది అంటారు? జ్వరం వస్తుంది అంటారు. మన కర్ణగిరికి వెళ్ళినాం మేము. కర్ణగిరికి వెళ్ళక ముందు రోజు మీ ఇంటి దగ్గర వాటర్ నీళ్లు పడుతుంది కదా, ఆమె చనిపోయింది అనేసి చెప్పింటే అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. నేను, ప్రసన్న, విక్రమ్ ముగ్గురం ఒక రూమ్ లో పడుకున్నాం. కావలసి విక్రమ్ ఏడిపించాలి అనేసి అడుస్తా ఉంటే విక్రమ్ ఏం చేస్తా ఉన్నాడంటే భయపడతా ఉన్నాడు. మొన్న నేను భయపడ్డానంటే నాకు జ్వరం వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాయన నిన్ను ఊర్లేకు కూడా రానియడు అనేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేని వల్ల? ఒక భయము ద్వారా ఏం చేస్తుందంట, మనకి జ్వరం వచ్చేసి రోగాల పాలవుతాం అనేసి ఫీలింగ్ మనలో ఏం చేస్తామని అలా మారుస్తాము. అలాగా ఎలాగైతే మనం భయపడతా ఉంటామో అదే యేసుక్రీస్తు ప్రభువు వారు మన దగ్గర ఉన్నట్లేదు. భయపడిస్తా ఉన్నానంటే నాకు భయం ఉన్నట్లా, భయం లేనట్లా? నాకు భయం లేకనే కదా నేను భయపడిస్తా ఉంది. హల్లెలూయా. ఆ భయం ఎందువలన లేకోకుండా ఉంది? దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ లోకంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేస్తా ఉన్నామా? హల్లెలూయా. కుటుంబాలను విడదీస్తా ఉన్నామా? హల్లెలూయా. ఈ లోకాన్ని ఏమైనా నాశనం కావాలనేసి కోరుకుంటా ఉన్నామా? హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మేము ఆ ధర్మం ఈ ధర్మం అనేసి పాటించమని కక్షలు చెప్తా ఉన్నామా? ఏమీ లేదు. హల్లెలూయా. మీరు సంతోషంగా ఉండండి. మీరు ఎలాగైతే మీరు ఎలాగైతే ప్రేమించుకుంటా ఉన్నారో, మీ శరీరానికి ఒక గాయం తగిలినప్పుడు మీరు ఎంతగైతే కట్లు కట్టుకొని ఆ రక్తాన్ని ఆపుకోవడానికి మీరు కష్టపడతా ఉన్నారో, అట్టి రీతిగా నీ వెదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, నీ పొరుగువాడు ఎవడైతే ఉన్నాడో వానికి అది చెయ్యి అనేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మీ దగ్గర తిననీకి 2 ముద్దలు అన్నం ఉన్నట్లయితే కదా, ఆ ముద్దలో ఉన్నటువంటి 2 ముద్దలు నువ్వు ఒక వ్యక్తికి ఒక ముద్ద పెట్టేసి వాని కడుపు కూడా నింపు అనేసి చెప్తా ఉన్నావు. హల్లెలూయా. తప్పు చెప్తా ఉన్నామా? హల్లెలూయా. రోత జీవితంలోకి వెళ్ళమనేసి చెప్తా ఉన్నామా?
ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, మందిరంలో ఉండేసి పరిశుద్ధమైనటువంటి మందిరంలో ఉన్నటువంటి మాటల్ని మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నేను మాట్లాడుతా ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి వారిని చెడిపోమని కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మారు మనసులు లేకపోకుండా బ్రతుకుతా ఉన్నటువంటి వ్యక్తులని దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, బైబిల్ని పట్టుకున్నటువంటి వాడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రశ్నిస్తా ఉన్నావేమో, ఈరోజు నువ్వు అడుగుతా ఉన్నావేమో, అయితే బైబిల్ని పట్టుకున్నటువంటి ప్రతి వాడు కూడా దాన్ని తప్పులు పట్టాలి, దాంట్లో ఉన్నటువంటి మర్మాలు ఏవైతే ఉంటాయో, ఇది వ్యభిచార పుస్తకం అనేసి, ఆ పుస్తకం ఈ పుస్తకం అనేసి మాట్లాడినటువంటి వ్యక్తులు అనేక మంది హితబోధకులు, అనేక మంది ఎవరైతే మడలు చెప్తా ఉంటారో, చంపేస్తా ఉంటారో, దొంగలు కావచ్చు, దోపిడీలు చేసేటువంటి వారు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, త్రాగుడు బోతులు కావచ్చు, లేకపోతే ఎలాంటి యొక్క ఉన్నటువంటి వ్యక్తులు కూడా, విషముతో నిండినటువంటి వారు, హృదయములు కలిగినటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో, హల్లెలూయా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే పరిశోధించి చదివి ఉన్నారో, వాళ్ళ హృదయాలు ఏం చేయబడ్డాయంట? మార్చబడ్డాయి. హల్లెలూయా. ఏమన్నా సుబ్బమ్మ, నీ హృదయాన్ని ఏమన్నా దొంగలించి వచ్చి ఇక్కడ కూర్చోబెట్టినామా? నిన్నేమన్నా లేకపోతే ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చోమ్మా అనేసి చెప్పినామా? హల్లెలూయా. ఏం సంజమ్మ, నిన్నేమన్నా బలవంతం చేసి ఇక్కడ కూర్చోబెట్టినామా? హల్లెలూయా. ఏం దస్తగిరన్నా, నిన్ను బలవంతంగా ఏమన్నా కూర్చోబెట్టినామా? హల్లెలూయా. ఏం చేసిందంట? చూడండి, మన పాత జీవితాలు తీసుకున్నట్లయితే కదా, మనం ఇలా ఉండే వాళ్ళమే. ఒక్కొక్కరు ఆలోచన చేస్తా ఉంటే, మందిరానికి వెళ్తా ఉంటే ఇలా బ్రతుకుతా ఉన్నటువంటి వారమే. మందిరంలో ఎందుకు ఇంత తగ్గింపు స్వభావం ఉంటుంది? హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎదుటి వ్యక్తిని మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడకూడదు అని హెచ్చరిస్తా ఉంటుంది. అందుకు కొన్ని చోట్ల మన యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నప్పటి నుంచి కూడా చాలా మంది ఏం చేస్తా ఉంటారు అంటే, ఎవరైనా కొట్లాడుతూ ఉన్నా కానీ ఉన్నిలే, వాళ్ళ పాపన వాళ్ళే వెళ్తారు. హల్లెలూయా అనేసి ఏం చేస్తా ఉంటారు? కొట్లాడుకోకుండా వదిలిపెట్టేసి పక్కకు వస్తా ఉంటారు. ఎంతమంది చేసినారు వాళ్ళు? హల్లెలూయా. కొట్లాడుకోకుండా ఏం చేస్తారు? పక్కకు వచ్చేస్తారు. ఆ జీవితంలో నేను తాళమాపురంలో ఫస్ట్ లో కొత్తగా చర్చికి వెళ్తా ఉన్నాను. వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదేదో మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆ వాళ్ళ వీళ్ళ, మీరు ఎందుకు మందిరాలకు వెళ్తా ఉంటారు, మీకు అవి లేవా ఇవి లేవా అనేసి మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి కుక్కలు మరుగుతూనే ఉంటాయి. దాంట్లో నోటికి మనం ఏం చేయలేం. అవే తెలుసుకోవాలా, ఈయన మన మనిషి, ఈయన మన ఊరు వాడు, ఈయన మన మంచి కోసం వచ్చినాడు అనేది. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాయి ఆ కుక్కలు? సైలెంట్ అయ్యి. మా ఇంట్లో ఒక కుక్క ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే గేట్ దగ్గరకు వచ్చినా ఏం చేస్తుంది? గవ్వు అనేసి మరుగుతూ ఉంటాం. అదే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అరిచాకు అనేసి ఏ అంటే చాలు సైలెంట్ అయిపోతుంది. ఎందుకు? హల్లెలూయా. ఎందుకోసం? అది మన యజమానుడు చెప్తా ఉన్నాడు అనేసి మౌనం అయిపోతాం. హల్లెలూయా. ఆలస్యం లేకపోకుండా మరి చదవబడినటువంటి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటికి తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదే ఇదిగో అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడతా ఉన్నటువంటి లేఖనం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నది ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే గాని త్రోసివేయుటకు కాదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు రాక మునుపు
ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, ఎవరైతే అద్భుతాలు చేసిన వంటి వారు ఉన్నారో, ఎవరైతే పరిచర్య చేస్తా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆ పరిచర్య చేస్తా ఉన్నటువంటి ప్రవక్తలు పలికినటువంటి మాటలని నెరవేర్చడము కొరకు ఎవరు వచ్చినారంట? యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినారంట. హల్లెలూయా. ఎవరు వచ్చినారు? ఎవరు వచ్చినారు? హల్లెలూయా. అందుకే ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఎవరు వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికి వచ్చినారు? ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చడం కోసం వచ్చి ఉన్నారు. హల్లెలూయా. నెరవేర్పులో, ఆ నెరవేర్చడంలో ఉన్నటువంటి ఒక పద్ధతి కావచ్చు, ఒక మాట కావచ్చు. హల్లెలూయా. నేను మాట ఇచ్చి ఉన్న వారికి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, నేను మాట ఇచ్చి ఉన్న వారికి ఖచ్చితంగా చేయాలి అనేసి అంటా ఉంటారు కదా. అలాగా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలు పలికినటువంటి మాటను నెరవేర్చడం కోసం. హల్లెలూయా. దేని మీద ఎక్కినాడంట ఆయన? గాడిద మీద. గాడిద మీద. ఎవరు ఎన్నడూ కూడా కూర్చున్నటువంటి గాడిద మీద ఒక చిన్న గాడిదని, కట్టి వేసి ఉన్నటువంటి గాడిదని తీసుకొని రండి అనేసి శిష్యులకు చెప్పి, శిష్యుల ద్వారా ఆ గాడిదను తీసుకొని వస్తారు. హల్లెలూయా. ఆ గాడిదను తీసుకొని వచ్చినటువంటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు అంటే, దారి పొడవున బట్టలు పరచడము, లేకపోతే చెట్లు ఉంటే చెట్లు కొట్టివేయడము, లేకపోతే మట్టలు. హల్లెలూయా. ఇక్కడే ఉంది, కింది వచనం చదవండి. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా, గాడిద వస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నారు. ఆ గాడిద మీద ఏం చేసినారంట తెలుసా? బట్టలు ఉంటాయి కదా, మాసిపోయినట్టు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలు ముందర పరచడము ఆ గాడిద మీద వేసేసినారు. హల్లెలూయా. ఆ గాడిద మీద వేసినటువంటి తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడై, హల్లెలూయా, ఆ గాడిదను ఎక్కి, హల్లెలూయా. ఈరోజు అందరూ కూడా గాడిదని ఏం చేస్తారు? చాలా హీనంగా చూస్తా ఉంటారు. హల్లెలూయా. ఏదన్నా పని చేయకోకుండా ఏదన్నా అంటా ఉన్నా గానీ ఏమంటారు? గాడిద అనేసి తిరుగుతా ఉంటారు. హల్లెలూయా. కానీ ఆ గాడిద మీదనే, హల్లెలూయా. చూడండి, ఈరోజు అనేకమైనటువంటి వాహనాలు, ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో అనేకమైనటువంటి వాహనాలు. మనిషి యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది అంటే, నడుస్తా ఉన్నటువంటి వ్యక్తి, నడుచుకుంటా వెళ్తా ఉన్నటువంటి వ్యక్తి ఏం కోరుకుంటాడు అంటే, నాకు సైకిల్ ఉన్నా బాగుండేది. హల్లెలూయా. ఏమనేసి ఆలోచన చేస్తాడు? నేను నడుచుకోకుండా సైకిల్ ఉన్నా బాగుండేది. సైకిల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆశ ఏముంది? నాకు బండి ఉన్నా గానీ బాగుండేది, నేను బండిలో ఫాస్ట్ గా వెళ్ళేవాడు. హల్లెలూయా. బండి ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన ఏముంది? నాకు కారున్నా ఉంటే నేను ఇంకా తొందరగా వెళ్తా. హల్లెలూయా. కారు ఉన్నటువంటి వ్యక్తి ఊరుకుంటా ఉన్నాడా? హల్లెలూయా. కారులో వెళ్ళేదానికన్నా నేను హెలికాప్టర్ లో వెళ్తే ఇంకా దగ్గరగా, ఇంకా ఫాస్ట్ గా వెళ్తా. మనిషి యొక్క ఆశ కావచ్చు, మనిషి యొక్క ఆలోచన కావచ్చు, ఏమైతే ఉంది? పెరిగిపోతానే ఉంది, తగ్గుతా రావడం. హల్లెలూయా. ఎందుకోసముగా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూసి, హల్లెలూయా, మనుషుల మధ్య ప్రేమలు ఏం చేయబడతా ఉన్నాయి అంటే చల్లార్చబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అంతా ఉన్నటువంటి మాటలు, పుడతా అన్నదమ్ముళ్ళు, పెరుగుతా రాయాలి. హల్లెలూయా. ఒకప్పుడు కులము కాదు, మతము కాదు, వర్గము కాదు, భేదము కాదు, ఏమీ లేకపోకుండా అందరూ కలిసి ఒకే చోట ఉండి ఏం చేస్తా ఉన్నారు? అందరూ కలిసి మెలిసి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణిస్తే ఏం చేస్తారు? ఊరంతా కూడా పనులు మానుకొని కూడా ఆ వ్యక్తి దగ్గర కనిపెట్టుకొని ఉండేటువంటి వారు, అయ్యో ఈ వ్యక్తిని కోల్పోయినామే అని. హల్లెలూయా. అయితే ఈ దినాలలో రోడ్ల మీద పారేసి వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? మనుషుల శరీరాలని రోడ్ల మీద పారేసి వెళ్ళిపోతా ఉన్నారు.
జంతువుల కంటే హీనంగా తల్లిదండ్రులని పోషించినటువంటి తల్లిదండ్రులని ఏం చేస్తా ఉన్నారు? అనాథాశ్రమాలలో వదిలిపెడతా ఉన్నారు. ఇంత భోజనము పెట్టలేనటువంటి స్థితి. హల్లెలూయా. వాళ్ళను కన్ని పెంచి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో. కానీ ఈరోజు నువ్వు నాకు వద్దు, నా భార్య నా పిల్లల్ని నేను పోషించలేకపోతా ఉన్నా. ఒకప్పుడు పోషిస్తా ఉన్నారే. దస్తీరన్న వాళ్ళ ఇంట్లోనే చూసుకుంటే 4 పిల్లలు. వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఏం చేసినారు? 4 పిల్లలను పోషించి పెద్దవారిని చేసి పెళ్లిళ్ళు చేసి ఉన్నారే. ఈరోజు ఏం చేస్తా ఉన్నాం? ఒక పాపని పోషించాలి అంటే భయపడతా ఉన్నాం. ఇంకొక పిల్లోలను పుట్టించుకోవాలి, ఇంకొక పిల్లోని కానీ పుట్టించుకోవాలంటే భయపడతా ఉన్నాం. రానయ్యున్న రోజులలో ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. ఆ పిల్లల్ని మేము ఎలా పోషించాలా? హల్లెలూయా. అనుకుంటా ఉన్నారా? అనుకోవడం లేదు. ఒకప్పుడు మనుషులకి 4, 6 మంది, 7 మంది, 12 మంది పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజులలో ఏదంటారు? 2 ముద్దు, 3 వద్దు అని. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? ఒక్కరు లేక 2. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడై, హల్లెలూయా, తనను తాను తగ్గించుకొని, ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా, పరలోక రాజ్యంలో ఆయనకి సుఖ సంతోషములు ఉన్నప్పటికీ కూడా ఈ లోకానికి వచ్చి, హల్లెలూయా, ఎన్నో శ్రమలు, హల్లెలూయా, ఆయన అనుకుంటే ఆ వీధిని అంతటిని కూడా బంగారుమయంగా చేసుకోగలడు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? హల్లెలూయా. వీధిని అంతటిని కూడా ఏం చేసుకోగలుగుతాడు? బంగారు వీధిగా చేసుకోగలుగుతాడు. ఆయన కావాలి అనుకుంటే 7 రథములతో కూడినటువంటి గుర్రాలని, అటు రథాలను కూడా దేవుడు ఏం చేసుకోగలుగుతాడు? సిద్ధపరచుకోగలుగుతాడు. అవునా కాదా? అవును. హల్లెలూయా. సిద్ధపరచుకోగలుగుతాడా? సిద్ధపరచుకోలేడా? ఈ రోజు పెళ్లిళ్ళు జరుగుతా ఉంటేనే ముందర 3 గుర్రాలు పెట్టేసి, వెనకాల రథం మాదిరి పెట్టేసి ఎంతో గ్రాండ్ గా చేసుకుంటా ఉన్నారు. ఆయన అనుకుంటే చేసుకోలేడా? హల్లెలూయా. అలాంటి స్వారీ మీద వెళ్ళలేడా? కానీ ఆయన ఏం చేసుకోవాలనుకున్నాడు? తను తాను తగ్గించుకోవాలి అని. హల్లెలూయా. ఏం చేయాలనుకున్నాడు? తను తాను తగ్గించుకోవాలా. ఈ ప్రజలకు నేను మాదిరిగా ఉండాలా. ఈ లోకంలో పేదవారు ఉంటారు, బీదవారు ఉంటారు, ఏమీ లేనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అనేసి ఆయన ఒక సూచనను కనపరచడం కొరకు, ఎవరైతే ప్రవక్తలు పలికి ఉన్నారో ఆ మాటలను నెరవేర్చు కొరకు ఏం చేసి ఉన్నాడంట? సాత్వికుడై వచ్చి ఉన్నాడు. తగ్గించుకొని వచ్చి అదే భారవాహనము అనుకొని ఆ గొర్రె పిల్లల మీద, గాడిద పిల్ల మీద ఏం చేసినాడు? వీళ్ళు ఇప్పినటువంటి బట్టలు దాని మీద వేసినప్పటికీ కూడా దాని మీద కూర్చొని ఏం చేస్తా ఉన్నాడంట? వస్తా ఉన్నాడంట దారిపోడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తా ఉన్నారంట? వారు వేసినటువంటి బట్టల మీద, గాడిద మీద వస్తా ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏం చేసినారంట? ఈత మట్టలు మాత్రమే పట్టుకున్నాడు అనేసి, మట్టల ఆదివారము అనేసి బైబిల్ గ్రంథము మొత్తము వెతికినా కానీ లేదు. హల్లెలూయా. ఉందా ఏడన మట్టల ఆదివారము అనేసి? హల్లెలూయా, లేదు. అయితే ఆయన సాత్వికుడై వచ్చి ఉన్నాడు అనేసి ఈ ప్రజలు చూస్తా ఉన్నటువంటి వారు ఏం చేస్తా ఉన్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదను తీసుకొని రాడు అనేసి శిష్యులకు చెప్పినాడు. నిజమాగా ఏం చెప్పినాడు? గాడిదను తీసుకొని రాండి అనేసి శిష్యులకు చెప్పినాడు. కానీ మీరు మట్టలు తీసుకొని రాండి అనేసి శిష్యులకు చెప్పలే. హల్లెలూయా. కానీ ఆయన గాడిద ఎక్కి వస్తా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తా ఉన్నారంట? దారి పొడుగునా ఉన్నటువంటి కొమ్మల్ని నరికి, ఇలాంటి మట్టలు ఏవైతే ఉంటాయో ఆ మట్టల్ని తీసుకొని ఊపుతా ఆయనకి కిందికి వచ్చి ఉంచారు. 9 కిందికి. దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రజలందరి నోట కూడా దేవుడు ఏముంచి ఉన్నాడంట? దావీదు కుమారునికి జయం. హల్లెలూయా. ఎలా జయము? హల్లెలూయా. ఎలా జయము? గాడిద పిల్లని ఎక్కి వస్తే జయమా? హల్లెలూయా. హెలికాప్టర్లలో వెళ్ళే వాళ్ళకి జయం లేదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు
గాడిదలు ఎక్కువ వస్తా ఉంటే ఎలా చెయ్యము? వాళ్ళకు తెలియదు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ లేఖనాలు నెరవేర్చినట్లుగా జరుగుతూ ఉన్నాయి అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. కానీ వారి నోట దేవుడు ఏమి ఉంచి ఉన్నాడు? జయాన్ని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఆ రోజు ప్రవక్తలు పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నెరవేర్చబడతా ఉన్నాయి. అందుకు ఆయనకి జయము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చెప్పారు? జయము జయము అనేసి పలికి ఉన్నారు. 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి నూకలు మార్చు వారి బల్లలను ఉవ్వలము వారి పీఠములను పడద్రోసి. హల్లెలూయా. ఏం చేసినాడు తెలుసా? ఇప్పుడు దాకా మనం అంతా ఊరంతా తిరిగేసి వచ్చినాం కదా, అలాగా మన మధ్యలో ఎవరు లేదనేసి మనం అనుకుంటా ఉండొచ్చు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్య ఏం చేస్తున్నాడు? సంచరించి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రతి ఒక్క నోట కూడా ఆయన స్తుతి ఉంచితే కానీ మనం పలకలేము. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒక చోట లోకంలో చాలా మంది ప్రజలు ఉన్నారా లేదా? ఏ దేశానికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్తా ఉన్నా ఏం చేస్తా ఉన్నారు? ప్రజలు కనిపిస్తానే ఉన్నారు. హల్లెలూయా. అయితే యేసు క్రీస్తు ప్రభువు అనేసి ఒప్పుకోవడానికే ఏముండాలంట తెలుసా? ఆయన ఆత్మ ఉండాలంట. హల్లెలూయా. యేసు ప్రభువు అనేసి ఒప్పుకోవడం కోసమే మనలో ఆత్మ ఉంటేనే, అది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మనం ఏం చేస్తామంట? యేసు ప్రభువు అనేసి ఒప్పుకుంటాం. లేకపోతే ఒప్పుకోలేం. ఆ పేరును కూడా ఉచ్చరింపలేం. చూడండి, మనం ఎంత గొప్ప నామాన్ని, ఎంత ఘనమైనటువంటి నామాన్ని మనం ఆచరిస్తానే ఉన్నాం. ఎలాంటి దేవుణ్ణి మనం పూజిస్తా ఉన్నామో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే ఈ లోకంలో కష్టాలను చూసినప్పుడు, బాధలను చూసినప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుడు లేడేమో. హల్లెలూయా. ఏమనేసి ఆలోచన చేస్తా ఉన్నాం? దేవుడిని మనం లేడేమో, నాకు ఇంకా అద్భుతాలు చేయడేమో, నా కుటుంబాన్ని విడిపించడేమో, నా తండ్రిని త్రాగు నుంచి విడిపించడేమో, మా బ్రతుకులు ఇంతేనేమో అనేసి మనం ఏం చేస్తా ఉన్నాం? బాధపడి పొంగిపోతా ఉన్నాం. అయితే నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, నీవు పూజిస్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గనుడై ఉంటా ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ నువ్వు పేదవాడిగా బ్రతుకుతా ఉండొచ్చు, ఈ రోజు నువ్వు శ్రమల మధ్య ఉండొచ్చు. అయితే ఒక దినం ఉంది, ఆ దినంలో ఆయన అన్ని కూడా తీసివేయగలడు. హల్లెలూయా. చూడండి, ఆయన అనుకుంటే ఒక సెకండ్ పని. హల్లెలూయా. ఎన్ని ఈ రోజు మన శ్రమలు కావచ్చు, మన బాధలు కావచ్చు, మన కన్నీరు కావచ్చు, మన వేదన కావచ్చు, ఏదైతే ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని రోజులు? 365 రోజులు. హల్లెలూయా. సంవత్సరం అయిపోతా ఉంది అనేసి మనం ఆలోచన చేస్తా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మనకేది? శ్రమలు కానీ, బాధలనేసి, వేదనలనేసి బాధపడతాం. అయితే సంవత్సరం మారి వేరొక సంవత్సరానికి వెళ్ళేదానికి ఎన్ని గంటలు పడతా ఉంది? హల్లెలూయా. గంటలు పట్టడం లే, నిమిషాలు పట్టడం లే, రోజులు పట్టడం. హల్లెలూయా. సంవత్సరం మారడానికి కన్ను మూసి కన్ను తెరిచేలో అంటే ఒక సెకండ్. హల్లెలూయా. కన్ను రెప్ప పాటిలో ఆయన అనుకుంటే ఈ శ్రమ ఏం చేస్తాడు? తీసివేయగలడు. నిజమా కాదు? ఏం చేస్తాం? 2024లో ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు అనేసి భరిస్తూ ఉంటాం. కానీ 2024 అయిపోయిన వెంటనే వస్తా ఉంది జనవరి 1. హల్లెలూయా. ఆ 12 ఎప్పుడైతే అది వేరే సంవత్సరం లేక ఎప్పుడు వెళ్తాం అనేసి వేచి ఉండి పటాకులతో, లేకపోతే కేక్ కటింగ్లతో, ప్రార్థనా కూడికలతో ఏం చేస్తాం? ఆ యొక్క సెకండ్ కోసం వెయిట్ చేస్తా ఉంటాం. హల్లెలూయా. ఆ సెకండ్ ఎప్పుడు వస్తుందా అన్నటువంటి విషయం కాదు, కానీ మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం అన్నది కాదు, కానీ మనం ఎప్పుడు బాగుపడతాం అన్నది కాదు, కానీ ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి అతిక్రమంలో కావచ్చు, పాపంలో కావచ్చు, దేవుడికి ఏదైతే ఇష్టం లేకుండా చేస్తా ఉన్నామో దాన్ని విడిచిపెడితే ఆయనకి చాలా సంతోషం. హల్లెలూయా. ఈ రోజు మేము మన వాళ్ళని చూసినప్పుడు కానీ, ఏదైనా చిన్న మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఎంత సంతోషపడిపోతారు మీరు. హల్లెలూయా. చిన్న పిల్లడు పుట్టనే మాట్లాడతారు. కొన్నాళ్ళు పెద్దగా అవుతా ఉన్నప్పుడు నన్ను జేజీ అని పిలిచినాడు. హల్లెలూయా. నన్ను అమ్మ అని పిలిచినాడు. హల్లెలూయా. ఎంత సంతోషపడిపోతారు. అయితే ఈ దినం దేవుడు మాట్లాడతారు, నీ బిడ్డల్ని బట్టి, నీ మనవాళ్ళను బట్టి నువ్వు సంతోషపడతానే ఉన్నావే. అయితే ఆయన సంతోష పెట్టాలి అనేసి లేదని. హల్లెలూయా. ఆయనకు మీరందరూ బిడ్డలే కదా. హల్లెలూయా. ఆయన పంపుతేనే కదా మరి మీ లోకానికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. ఆయన చిత్తం లేనిది ఒక వెంటుకైనా కానీ రాలి కింద పడదని. అది తెల్లగా మారుతైనను నల్లగా మారుతైనను ఆయన వశంలోనే ఉందండి. హల్లెలూయా. తెల్ల చుట్టూ కనిపిస్తా ఉందని దానికి రంగులు వేసే వాళ్ళు ఎంతమందో. హల్లెలూయా. అయితే ఆయన చిత్తం లేనిది ఒక్క వెంటుకైనను నల్లగా ఉండదు తెల్లగా కాదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. చూడండి అదే అధ్యాయంలో 16వ వచనంలో కింద ఇది ఒక్క నిమిషం ఇందాక చదవబడినటువంటి లేఖనంలో 10వ వచనంలో 11వ వచనం, జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అని యేసు అని చెప్పేది. యేసు దేవాలయములలో ప్రవేశించి. హల్లెలూయా. నేను చెప్పినాను కదా, మంటలు తీసుకొని ఏం చేసినారు, ఆయన వస్తా ఉంటే దావీదు కుమారుడికి చేయము, దావీదు కుమారుడికి చేయము అనేసి పలికినటువంటి వెంటనే తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వస్తా ఉన్నారు అంట, దేవాలయంలోకి వస్తా ఉన్నారు. దేవాలయం అంటే ఏంటి? దేవాలయం అంటే ఏంటి? హల్లెలూయా. మామూలుగా బైబిల్ చెప్తుంది మన శరీరమే దేవాలయము అనేది. ఇప్పుడు మన ప్రార్థనకి ఇలా కూడుకున్నాం కదా, ఇది కూడా ఒక దేవాలయం. హల్లెలూయా. ఇలాంటి ఒక మందిరంలో యెరూషలేము ప్రాంతంలో దేవుడు ఆ మందిరంలోకి వస్తా ఉన్నాడు. ఆ మందిరంలోకి వచ్చేటప్పుడు అంతగా చేస్తున్నారు. హల్లెలూయా. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇది ఏదంట? ప్రార్థనా మందిరం. తింటేకి ఎనుముల్ని లేకపోతే గొర్రెల్ని పావురాలను పిచ్చుకల్ని తీసుకొచ్చి పోషించడం కోసం కాదు, నువ్వు లేకపోతే శనిగలు అవి ఇవి తెచ్చుకొని ఇసురుకోవడానికి కాదు ఇది మందిరం. హల్లెలూయా. ఇది దేనికోసం కట్టబడింది? ప్రార్థించుటకు మాత్రమే. ఆ ప్రార్థన ద్వారా జవాబు పొందుకోవడం కోసం మాత్రమే. ఇట్టి పరిశుద్ధమైనటువంటి మందిరంలో మనం ఉంటా ఉన్నాం. ఎలా భయము కలిగి ఉన్నామో, భక్తి కలిగి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. అలా రూపలు అవన్నీ పావురాలని అమ్ముతా ఉన్నటువంటి వారిని ప్రజల్ని ఏం చేసినాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కొరడా తీసుకొని ఒక్కొక్కరిని చిల్లా బల్ల కొట్టేసింటే వాళ్ళందరూ మందిరం నుంచి బయటికి పారిపోయినారు. హల్లెలూయా. కూర్చున్నటువంటి వారిని కొట్టలే, ఇక్కడ కూర్చున్నటువంటి వారిని తిట్టలే. మీరు నిద్రపోతా ఉంటే నిద్రపోని ఏదో ఒక రోజు తెలుసుకుంటా అనేసి వదిలిపెడతా ఉన్నారు. కాళ్ళు చాపుకొని లేకపోతే పడుకొని ఎలా వింటా ఉన్నా కానీ ఏమో అనేసి పట్టించుకోకుండా వదిలిపెడతా ఉన్నారు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే ఏం చేస్తారు తెలుసా? కొరడా తీసుకొని ఎలా అంటే అలా కొట్టేవాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరం అంటే భయభక్తులతో ఉండాలి. హల్లెలూయా. బయటికి వెళ్ళేటప్పుడు నీ వస్త్రాలను ఏం చేస్తావు? ఎక్కడైనా చిరిగిపోయిందా లేకపోతే ఏమైనా అయిందా అనేసి మంచి వస్త్రాలే వేసుకొని ధరించి వెళ్తారా వెళ్ళారా? హల్లెలూయా. ఎక్కడైనా చిరిగిపోతే ఈ చీర నాకు వద్దు అనేసి పక్కన పెట్టి వేరే చీరలు కట్టుకొని వెళ్తాం. ఎందుకు? మన శరీరం కనిపిస్తుంది అనేసి. అయితే దేవుని మందిరంలో మనం కట్టుబడి ప్రార్థిస్తా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఎలా కనిపిస్తా ఉన్నాం? హల్లెలూయా. మనం ఏం చేయాలంట? భయభక్తులతో మందిరంలో గడపాలి. ప్రభువా నీవు నాతో ఏం మాట్లాడతావు? అందుకే మేము చెప్పింది ఊరికి నేను చెప్పాం, ఇది ఏదంట? ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థనా మందిరంలో అందుకే మేము ఏం చేసినాం, నేను సురేష్ అన్న ఉయ్యాలలు వేసినారు మందిరంలో. హల్లెలూయా. ఇదేది? పరిశుద్ధమైనటువంటి మందిరం, ప్రార్థించుటకు మాత్రమే కట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు ఉయ్యాలలు వేస్తాం, రేపు పద్దన అలవాటు కొద్ది ఏం చేస్తారు? అన్ని చేస్తారు. హల్లెలూయా. మనం చిన్న దాంట్లో నమ్మకముగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? మెండైనటువంటి దీవెనలు ఇస్తాననేసి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఈ చిన్న దాంట్లో నమ్మకం లేకపోకుంటే మనం ఏం చేస్తాడు? వద్దు నీకు ఇంతవరకే చాలు. హల్లెలూయా. ఏం చేసినాడంట?
ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 3 తలాంతులు, ఒకరికి 10 తలాంతులు కదా ఫస్ట్ వ్యక్తికి. హల్లెలూయా. 5 తలాంతులు, 3 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినాడు ముగ్గురు వ్యక్తులకి. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు విక్రమ్ ఫాస్ట్. హల్లెలూయా. 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 చూడండి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినాడు. వచ్చి వీరి మధ్యకి ఈయనకి ఎన్ని తలాంతులు ఇచ్చినాడు? 5 తలాంతులు ఇచ్చినాడు. హల్లెలూయా. 5 తలాంతులు ఇచ్చినాడు అంటే 5 రూపాయలు అనుకోండి మీ భాష. హల్లెలూయా. ఈ అమ్మాయికి ఏమి ఇచ్చినాడు అంటే 3 తలాంతులు ఇచ్చినాడు అంటే 3 రూపాయలు ఇచ్చినాడు. ఈమెకి ఏమి ఇచ్చినాడు అంటే 1 తలాంతు ఇచ్చినాడు. హల్లెలూయా. 1 రూపాయి ఇచ్చినాడు. వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ 5 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలివి అమోఘము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు 5 తలాంతులు ఇచ్చినాడు. హల్లెలూయా. 5 తలాంతులని ఆయన వచ్చే లోపల నేనేం చేయాలా? కష్టపడి బిజినెస్ చేసి, లేకపోతే పని చేసి, అది చేసి, ఇది చేసి 10 చేయాలి అనేసి ఆశపడి 10 చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసినాడు? 5 ఇచ్చినటువంటి వ్యక్తి 10 చేసి ఉన్నాడు. ఈ అమ్మాయికి 3 ఇచ్చి ఉంది. ఆ 3లో నమ్మకముగా ఉండి 6 చేసింది. కష్టపడి పని చేసి దేవుడు ఇచ్చినటువంటి సొమ్ముని నేను వృధాగా అట్లే పెట్టకూడదు అనేసి 6 చేసి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? హల్లెలూయా. 1 తలాంతు ఇచ్చినాడు, నాకు 1 రూపాయి ఇచ్చినాడు అనేసి ఏం చేసిందంట? ప్రార్థన చేయడం మానేసింది. ఆ రూపాయిని తీసుకెళ్లేసి రాయి కింద దాచిపెట్టింది. హల్లెలూయా. ఏమన్నదంట తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత, నువ్వు విత్తిన చోట కోసేటువంటి దేవుడు ప్రభువా. హల్లెలూయా. విత్తిన చోట కోసేటువంటి దేవుడవు, నీకు ఏం కావాలని నువ్వు తెచ్చుకోగలుగుతావు అంటే నేను కష్టపడ్డా. హల్లెలూయా. అనేసి ఇచ్చిన రూపాయిని ఏం చేసిందంట? దాచిపెట్టింది. ఇవ 3 తలాంతులు 6 చేసింది. దేవుడు బలా మంచి దాసురాలా అన్నాడు. 5 తలాంతును 10 చేసింది. అందుకు దేవుడు ఏమన్నాడు? బలా మంచి నమ్మకమైన దాసుడా అనేసి పిలిచినాడు. హల్లెలూయా. లాస్ట్ వారి దగ్గరికి వచ్చేసి, సోమరి, నీ దగ్గర ఇంకా రూపాయి కూడా ఉండడం అవసరం లే. ఎవరైతే 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తికి 10 ఇచ్చినాడో వారికి ఇచ్చేస్తా. ఆ రూపాయి నువ్వు ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కానీ క్రయ విక్రమం చేత నేను వారి దగ్గర నుంచి రాబట్టి నిందు. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది? అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నది మనల్కి నేర్పించడం కోసం వచ్చి ఉన్నాడు. అంటా ఉంటారు, దేవుడుంటే నాకు ఇంత లెక్క వేయమన్, మీ దేవుడు ఉంటే నాకు అజ్జేయమన్, ఇచ్చేయమన్ అనేసి అంటా ఉంటారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా జరిగితే కుటుంబాలలో శ్రమ కానీ, వేదన కానీ, బాధ కానీ వచ్చినప్పుడు ఏమంటారు? నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తా ఉన్నావే, నీ దేవుడు ఎందుకు చేసినాడు? హల్లెలూయా. ఏదైనా ఒక రోగం వస్తే ఎందుకు వచ్చింది నీకు రోగం? మనుషులం కాదా మనం? హల్లెలూయా. పైన ఏమన్నా ఊడిపడినావా మనం? హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేస్తా ఉన్నాం? విశ్వాసం ద్వారా ప్రతిదాన్ని కూడా దాటగలుగుతా ఉన్నాం. ఆ విశ్వాసం లేకుండా బయట అనేక మంది బ్రతుకుతా ఉన్నాం. హల్లెలూయా. అంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలా? కష్టపడాలి. 6 దినాలు కూడా 6 దినాలు కష్టపడి 7వ దినమున మనం ఏం చేయాలంట? విశ్రాంతి దినంలో విశ్రాంతి చేత దేవుని మందిరంలో కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. కష్టపడకపోకుండా 3 పూట్ల తినడము కూడా పాపమే అనేసి దేవుని వాక్యం చెలగిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చొని తినడం గొప్ప విషయం కాదు. ఏదో అంటా ఉంటారు, కూర్చొని తింటా ఉంటే కొండలైనా ఏం చేస్తాయంట? అరిగిపోతాయి. అలా చేసింది ఏముడు? లాస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి. వీరిద్దరు ఏం చేశారు? తెలివితో ఉంటే ఇంకా 10 మందికి పెట్టొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. లోపల శక్తి ఉన్నంత వరకు కూడా నువ్వేం చేయాలా? ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి నువ్వు పరిగెడతానే ఉండాలి ఆయన కోసం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త ఈ ఒక్క వాక్యం చెప్పేసి ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన జన సమూహము
యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తుంది. హల్లెలూయా. ఉన్నటువంటి ప్రజలు ఏం చేసినారంట? యేసుక్రీస్తు ప్రభుల వారు మన పితరులైనటువంటి దేవుని, మన పితరులు ఆరాధించినటువంటి దేవుడు స్తుతింపబడును గాక అనేసి వీళ్ళందరూ కూడా ఏం చేసినారంట? దేవునికి స్తోత్రాలు చెల్లించినారంట, దేవుణ్ణి పొగిడినారంట. ఈరోజు మనం వస్తా ఉన్నప్పుడు ప్రభుకి అన్నప్పుడు మనం అందరం ఏమన్నాం? జయము జయ. అలాగే రాజుల రాజుకి జయ అన్నప్పుడు మనం ఏమన్నాం? జయలు కొట్టినాం. ఎందుకో తెలుసా? ఆయన జయమను గ్రహించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఎంత సాత్వికుడై మన లోకానికి మరి వచ్చి ఉన్నాడో. ఆ కింది వచనంలో చూస్తే మళ్ళీ సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం చేసుకున్నాం కదా మట్టలాదివారము అనేసి. అయితే ఈ మట్టలాదివారము అనేసి ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు, కానీ దేవుడు వెళ్తా ఉన్నప్పుడు, సాత్వికుడై ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, ఎలాగైతే తగ్గింపు జీవితం కలిగి వెళ్తా ఉన్నప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఆయన గాడిద పిల్ల మీద వెళ్తా ఉన్నాడు అనేసి ఇంకొంచెం ఘనత ఆయనకి ఇవ్వాలి అనేసి ఏం చేసినారు అంటే బట్టల్ని దారు పొడుగునా పొడిచి ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఇలాంటి మట్టల్ని పట్టుకొని ఏం చేసినారు అంటే ఇలా ఊపుతా, హల్లెలూయా, ఇలా ఊపుతా ఆయనను ఏం చేసినారు అంటే ముందుకి పంపుతా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు నడుస్తా వెళ్తా ఉన్నప్పుడు ఇలా వేస్తా ఉంటే దారి పొడుగున గాడిద మీద ఏం చేస్తా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. అలాగా దేవుడు ఏం చేస్తున్నాడంట? అనేక మంది ప్రజల ఎదుట చిన్న పిల్లల వంటి వారి నోట్లలో దేవుడికి ఏం చేసినారంట? స్తుతిగానములు చెల్లించినారంట. అయితే స్తుతిగానాలు చెల్లిస్తే ఊరుకుంటారా ప్రజలు? హల్లెలూయా. ఈరోజు మన గ్రామంలో అంతా తిరిగి ఉన్నాం, అయితే ఊరుకుంటారా? మరి ఆలోచనలు ఎన్నో. హల్లెలూయా. అపవాది ఏం పుట్టిస్తారో వాళ్ళ హృదయాలలో, భక్తి కనుక్కున్నారు అనేసి మాట్లాడే వాళ్ళు ఎన్నో. హల్లెలూయా. మీరు ఊడుకుండేటోడు ఉండకోకుండా మందిరాన్ని కట్టి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అనేసి మాట్లాడే వాళ్ళు ఎంతమందో. హల్లెలూయా. అయితే అవన్నీ కూడా శాశ్వతము కాదు, కానీ లోకరాజ్యం శాశ్వతం. అందుకోసం ఆయన పరిగెడుతూ నీ తుద ముట్టించే వరకు ఆయనే దేవుడు అనేసి నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి ఆరాధించి నువ్వు ముందుకు వెళ్తా ఉంటావో నీ ప్రతి శ్రమను కూడా ఆయన ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడై ఉంటా ఉంటాడు. హల్లెలూయా. కృపా కార్యక్రమం ప్రతి బిడ్డకి అటు యొక్క సాత్వికము, అటు యొక్క దీన మనసు, అటు యొక్క తగ్గింపు జీవితము ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక.